మన తలరాత ముందే రాసిపెట్టుంటే ఎలా ఉంటుంది? దాన్ని మార్చడం మన చేతుల్లో లేకపోతే? సరే, ఈరోజు మనం విధి, ద్రోహం ఇంకా మాటల గారడి చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన జానపద కథ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక జ్యోతిష్యం నిజమైంది, కాని ఎవ్వరూ అస్సలు ఊహించని రీతిలో. మరణశయ్యపై ఉన్న ఒక తండ్రి, ఒక గొప్ప జ్యోతిష్యుడు తన కొడుకు గంగాధరుడికి డబ్బు, ఆస్తిలాంటివి ఏమీ ఇవ్వలేదు. ఆయనిచ్చిందల్లా ఒక జాతకం, ఒక శాపంలాంటి జాతకం. ఈ సంస్కృత శ్లోకముంది కదా, ఇదే గంగాధరుడి భయంకరమైన భవిష్యత్తుకు ఒక ముద్ర అన్మాట. ఈ జాతకంలో చెప్పిన 4 విషయాలు వింటేనే భయమేస్తోంది. 1 జీవితాంతం పేదరికం, 2 10 ఏళ్ల జైలు జీవితం, 3 సముద్రతీరంలో మరణం. సరే, ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి, కాని చివరిది చూడండి, ఆ తర్వాత కొంచెం సుఖమట. అసలు చనిపోయాక సుఖమేంటి? ఎలా సాధ్యం? ఆ ఒక్క ప్రశ్నే గంగాధరుడిని జీవితాంతం వెంటాడబోతోంది. సరే, గంగాధరుడికి తన తండ్రి మీద పూర్తి నమ్మకం. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అని. అందుకే ఇంకా నా బ్రతుకింతే అని ఫిక్స్ అయిపోయాడు. తన విధిని అంగీకరించాడు. కనీసం చనిపోయేలోపు పుణ్యక్షేత్రమైన కాశీ అయినా చూసొద్దామని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అంటే చూడండి, తన తండ్రి జ్యోతిష్యం మీద ఎంత నమ్మకమంటే, పేదరికం వస్తుంది, జైల్కి వెళతాను, సముద్రం దగ్గర చనిపోతాను, ఈ 3 ఆపదలను తప్పించుకోవడం నా వల్ల కాదు అని పూర్తిగా ఒప్పుకున్నాడు. కాని అతడి బుర్రని తొల్చేస్తున్న ప్రశ్న ఒక్కటే, మరణం తరువాత సుఖమనేది ఎలా సాధ్యం? ఈ చిక్కుముడి అతడికి అస్సలు అర్థం కావడం లేదు. అలా తన ప్రయాణం చేస్తూ ఉండగా ఓ ఎడారి మధ్యలో ఒక పాడుబడిన బావి దగ్గర ఆగాడు. అక్కడే కథ మొత్తం ఒక ఊహించని మలుపు తీసుకుంది. గంగాధరుడు వ్యక్తిత్వానికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఆ బావిలోంచి ఎవరో సహాయం కోసం అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. లోపలికి చూస్తే ఒక పులి, పాము, ఎలుక, ఇంకా ఒక మనిషి. గంగాధరుడు దయతో ముందుగా పులిలరాజును కాపాడాడు. అది కృతజ్ఞతగా తలవంచి ఒక బలమైన హెచ్చరిక చేసింది. నేను నీకు ప్రాణస్నేహితుడిగా చెప్తున్నాను, ఆ బావిలో ఉన్న స్వర్ణకారుడికి మాత్రం సహాయం చేయకు. వాళ్లని ఎప్పుడూ నమ్మకూడదు. నా మాట కాదని వాడిని బయటకు తీసావో ఖచ్చితంగా పశ్చాత్తాపపడతావు. ఆ తర్వాత గంగాధరుడు పాముల రాజును కూడా రక్షించాడు. అది కూడా సేమ్ వార్నింగ్ ఇచ్చింది, కాని ఈసారి ఇంకా స్ట్రాంగ్గా. స్వర్ణకారుల్ని అస్సలు నమ్మొద్దు, నేను పదే పదే చెప్తున్నా. వినకుండా వాణ్ణి బయటకు తీస్తే మాత్రం నీ జీవితం నాశనమైపోతుంది అంది. ఇక ఎలుకల రాజును కాపాడినప్పుడు కూడా అదే మాట చెప్పింది. ఇప్పుడు చూడండి, గంగాధరుడు ఒక డైలమాలో పడ్డాడు. ముగ్గురూ వద్దంటున్నారు, కాని ఒక ప్రాణం అక్కడ ఇబ్బంది పడుతుంటే ఎలా వదిలేయాలి? సహాయం చేయడంలో తప్పేముంది అని తన మనసుకి సర్ది చెప్పుకుని ఆ స్వర్ణకారుడిని కూడా కాపాడాడు. సరే, కట్ చేస్తే 10 ఏళ్లు గడిచిపోయాయి. గంగాధరుడు తిరిగి వస్తూ దారిలో తన పాత స్నేహితులైన ఆ జంతువులను తలుచుకున్నాడు. అంతే, అవి వెంటనే ప్రత్యక్షమై అతనికి ఎన్నో విలువైన బహుమతులు ఇచ్చాయి. ఆ సంతోషంలో తను కూడా సహాయం చేసిన ఆ స్వర్ణకారుణ్ణి ఒకసారి పలకరించి పోదామని ఉజ్జయిని వైపు బయల్దేరాడు. అక్కడే అసలు కథ మొదలైంది. గంగాధరుడి మంచితనమే అతడికి శాపంగా మారింది. పులి ఇచ్చిన ఒక విలువైన కిరీటాన్ని ఆ స్వర్ణకారుడికి చూపించాడు. అంతే, వాడి కళ్లల్లో దురాశ. ఎందుకంటే అది వాళ్ల ఉజ్జయిని రాజుగాయి కిరీటం. ఇంకేముంది, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేరుగా రాకుమారుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి రాజాని చంపిన దొంగ ఇతనే అని గంగాధరుణ్ణి పట్టించేశాడు. అంతే, మరుక్షణంలో గంగాధరుడు చీకటి చెరసాలలో బందీ అయిపోయాడు. చూశారా, ఆ స్వర్ణకారుడి ద్రోహం వల్ల జాతకంలో చెప్పిన రెండో భయంకరమైన విషయం, అంటే ఆ 10 ఏళ్ల జైలు శిక్ష నిజమైపోయింది. ఆ జంతువులు చెప్పింది అక్షరాలా జరిగింది. ఇక జైల్లో ఆ చీకటి గదిలో మగ్గిపోతూ గంగాధరుడికి తన పాత స్నేహితులు గుర్తొచ్చారు. ఆ జంతువులు మనస్ఫూర్తిగా వాటిని తలుచుకున్నాడు. ఇంకేముంది, అవి వెంటనే తమ స్నేహితుణ్ణి కాపాడ్డానికి ఒక్కటయ్యాయి. వాటి ప్లాన్ మామూలు ప్లాన్ కాదు, చాలా తెలివైనది. ఒకవైపు ఎలుకల సైన్యం మొత్తం కలిసి జైలుకి ఒక సొరంగాన్ని తవ్వేశాయి. ఆ 10 ఏళ్లపాటు అతనికి తిండి, నీళ్లు అన్నీ ఆ సొరంగం గుండానే అందాయి. మరోవైపు పాములు, పులులు రాజ్యాన్ని గడగడలాడించేశాయి. వాటి ప్లాన్ చాలా సింపుల్. గంగాధరుడిని రాజు బయటకు వదిలేంతవరకు రాజ్యంలో చావుల్ని పెంచుకుంటూ పోవడమే. ఆ ప్లాన్ పీక్స్కి చేరిందెప్పుడంటే సరిగ్గా 10 ఏళ్ల తర్వాత.
రాజుగారి ఒక్కగానొక కూతురు పాము కాటుకు చనిపోయింది. ఇక రాజుకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. విరుగుడు కోసం వెతుకుతుంటే అప్పుడు తెలిసింది ఎవరో ఒక్క ఖైదీ 10 ఏళ్లుగా జైల్లో ఉన్నాడని. కూతుర్ని బ్రతికించుకోవాలన్న ఆశతో రాజు గంగాధరుణ్ణి విడుదల చేయక తప్పలేదు. బయటకొచ్చిన గంగాధరుడు ఇప్పుడు మామూలు ఖైదీ కాదు, ఒక మహానుభావుడు. అతను రాజకుమార్తెకే కాదు, ఆ పాములు, పులుల వల్ల చనిపోయిన ప్రతి ఒక్కరికి తిరిగి ప్రాణం పోశాడు. ఆ తరువాత స్వర్ణకారుడు చేసిన ద్రోహాన్ని అందరి ముందు బయటపెట్టి తను నిర్దోషి అని నిరూపించుకున్నాడు. అంతా సెట్టయిందనుకుంటున్న టైంలో విధి ఇంకోలా ఆడింది. ఎన్నో ఏళ్ల కిందట విడిపోయిన తన అన్నయ్యని ఒక సముద్ర తీరాన కలిశాడు. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అతని గుండె ఆపుకోలేకపోయింది. అక్కడికక్కడే సంతోషంతోనే ప్రాణాలు వదిలాడు. జాతకంలో చెప్పిన మూడో విషయం, సముద్రతీరంలో మరణం, ఇది కూడా జరిగిపోయింది. కాని కథలో ఇక్కడ ఇంకో విచిత్రమైన ట్విస్టుంది. గంగాధరుడి అన్నయ్య గొప్ప వినాయక భక్తుడు. తమ్ముడి శవాన్ని తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టాడు. అయితే అక్కడ ఆకలితో ఉన్న వినాయకుడి సేవకులు ఆ శవాన్ని తినేశారు. ఇది చూసి తన భక్తుడు పడుతున్న బాధను చూడలేక సాక్షాత్తూ వినాయకుడే తన శక్తితో గంగాధరుడికి మళ్లీ ప్రాణం పోశాడు. అప్పుడే మొత్తం పజిల్ సాల్వ్ అయ్యిందే. ఇంతకాలం అందరూ ఆ జాతకాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారో. ఆ శ్లోకంలో సముద్రతీరే మరణం కించేత్ అని ఉంది. కించిత్ అంటే కొంచెం లేదా కొంతకాలం అనే అర్థం. అంటే సముద్రతీరంలో మరణం అని కాదు. దాని అసలర్థం సముద్రతీరంలో మరణం, కాని అది కేవలం కొంతసేపు మాత్రమే. చూశారా, ఒక చిన్న పదంతో ఆ జ్యోతిష్యం అర్థమే పూర్తిగా మారిపోయింది. ఇక ఆ తర్వాతంతా శుభమే. గంగాధరుడు రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆ రాజ్యానికి రాజయ్యాడు. అప్పుడు అర్థమైందతనికి తన తండ్రి చెప్పిన జాతకం అక్షరం పొళ్ళుపోకుండా నిజమైందని. అందుకే అతనంటాడు, అవును, మా నాన్న చెప్పిన మాట ఎప్పుడూ తప్పవలేదు. మరి ఈ కథ విన్నాక మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. భవిష్యత్తు అనేది మార్చలేని శిలాశాసనమా, లేక మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన ఒక చిక్కుముడా?